వెల్కమ్ టు హెల్తీ హోమ్. ఇవాళ మనం ఫిష్ బైట్స్ని ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకుందాము. దీనికోసం మనం 250 గ్రాములు బోన్లెస్ ఫిష్ని తీసుకుందాము. దీన్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము. చూడండి, ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇలాగే మొత్తం ఫిష్ని కూడా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్నటువంటి చేప ముక్కల్ని పక్కన పెట్టుకుందాము. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకుందాము. తర్వాత 1 స్పూను కారం, 1/4 స్పూన్ పసుపు, 1/2 స్పూను మిరియాల పొడి, 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత ఇందులో ఒక ఎగ్ వేసుకుందాము. ఎగ్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్లు మైదా పిండిని వేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసుకుందాము. చూడండి, ఇలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని వేసుకుందాము. ఇప్పుడు చేప ముక్కలకి మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకుందాము. ఇలాగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 30 నిమిషాల పాటు పక్కన పెట్టేద్దాం. తర్వాత ఏదైనా ఒక ప్లేట్ తీసుకుందాము. ఇందులో 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోరు, 2 టేబుల్ స్పూన్లు మైదా పిండిని వేసుకుందాం. తర్వాత ఇందులో 1/2 స్పూను సాల్ట్, 1/2 స్పూను మిరియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం. తర్వాత ఒక ప్లేట్ తీసుకుందాము. మనం ముందుగా నానబెట్టుకున్నటువంటి చేప ముక్కల్ని ఈ ప్లేట్లోకి తీసుకుందాం. చేప ముక్కలంతా కూడా తీసిన తర్వాత మనకి ఎగ్ మిక్చర్ అనేది కొద్దిగా మిగిలి ఉంటుంది. ఇప్పుడు ఒక చేప ముక్కను తీసుకొని మనం ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్నటువంటి పిండిలో కోటింగ్ అయ్యేలాగా పిండి అంతా కూడా పైన వేసుకోవాలి. చూడండి, ఇలా 2 వైపులా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి ఎగ్ మిశ్రమంలో వేసుకోవాలి. ఇప్పుడు మరొకసారి పిండి అనేది మనకి కోటింగ్ అయ్యేలాగా వేసుకోవాలి. చూడండి, ఇలాగా మనకి చేప ముక్కకి కోటింగ్ అంతా కూడా చక్కగా వేసుకోవాలి. ఇలాగే మిగతా అన్ని చేప ముక్కల్ని కూడా ప్రిపేర్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ముందుగా పిండిలో దొర్లించుకొని తర్వాత మళ్ళీ ఎగ్ మిక్చర్లో వేసుకొని మరొకసారి పిండిలో దొర్లించుకోవాలి. చూడండి, ఇలాగా అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇవి మనకి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇవి మనకి వేగిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఫిష్ బైట్స్. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పిల్లలకి టమోటా సాస్తో పాటుగా ఇచ్చినట్లయితే చాలా బాగా లైక్ చేస్తారు. డెఫినెట్గా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.